నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. అడుగుతున్నవారు రాధ, వయసు 55, క్షమించండి, కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి అడుగుతున్నారు. అన్నయ్య, నా క్వశ్చన్ ఏంటంటే, నేను రోజు సువార్తకు వెళ్ళి వస్తాను. నేను ప్రతి పత్రికలతో దేవుని సేవ ప్రకటిస్తున్నాను. నాకు దేవుని మాటలు చెప్పడానికి రాదు, పాటలు కూడా పాడటానికి రాదు. మరి అయినా నా సువార్త వలన దేవుడు మహిమపరచబడతాడా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలరని ఆశిస్తున్నాను. వందనాలు అన్నయ్య. అమ్మా, నేను రోజు సువార్తకు వెళ్తాను అంటున్నావు అంటే నువ్వు వెళుతున్నావు కానీ నువ్వు చెబుతున్నావా, పాడుతున్నావా, కరపత్రాలు పంచుతున్నావా? అంటే నేను పత్రికలతో దేవుని సేవ ప్రకటిస్తున్నాను అన్నావు. వెరీ గుడ్. నీకు రాకపోయినా, నువ్వు చెప్పలేకపోయినా, నువ్వు చెప్పాలనుకున్నది కరపత్ర రూపంలో రాసావుగా, అది సువార్తే, ప్రకటన. కేవలం భాషతో చేసేదే ప్రకటన కాదు, అక్షర రూపంలో చేసేది ప్రకటన. ఇంకా చెప్పాలంటే సంజ్ఞల రూపంలో చేసేది కూడా ప్రకటనలే. ఏమంటే రోడ్డు పక్క సింబల్స్ ఉంటాయి, ఏంటవి? ట్రాఫిక్ సిగ్నల్స్. అక్కడ వాయిస్ ఏ ఉండదు, ఏముంటుంది? టేక్ డైవర్షన్ అని ఉంటుంది. అక్షరమేనా? అక్కడ ఎవరో నిలబడి పక్కకు తిరగండి, పక్కకు తిరగండి, పక్కకు తిరగండి అని ఏమో మైక్తో మోగ చెప్పడం ఎవడో కూడా. అంటే భాషే ప్రకటన అక్కడ. అలాగే దేవుని గురించిన రాజ్య సువార్త నీ నోటితో చెప్పేదే కాదు, నువ్వు చెప్పాలనుకున్నది ఒక కాగితం మీద రాసి చెబితేనే సువార్త. ప్రకటించండి అన్నాడు కాబట్టి నోటితోనే చెప్పాలని కాదు. మరొకప్పుడు పుట్టుకతో మోగోళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏంటి? మధ్యలో ఒకళ్ళు గొంతుకు పోగొట్టుకున్న పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరా సువార్త ప్రకటించడం లేదు కాబట్టి? నోటితో, స్వరంతో అలా అనుకోవడానికి లేదు. ప్రకటన ముఖ్యం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఎలా ప్రకటించాలి? ఎలా ప్రకటించాలి? వెళ్ళండి అన్నాడు. ఎలా వెళ్ళాలి? ఓడ మీద, ఏమండి, ఎదురుబండి మీద, రైలు బండి మీద, విమానంలోనా? ఎలాగైనా వెళ్ళండి. వెళ్ళటం ముఖ్యం. ఎలా వెళతారో అది మీ ఇష్టం. ప్రకటించండి అన్నాడు. ఎలా ప్రకటిస్తారు? మైకు ద్వారానా, మీటింగ్ ద్వారానా, కరపత్రం ద్వారానా, లేదా గెస్చర్స్ ద్వారా? అంటే సంజ్ఞలు అంటే దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ద్వారానా? చెప్పండి. ఏదో ఒక విధంగా మీరు చెప్పటం అనేదే, సువార్త వెళ్ళటం అనేదే ముఖ్యము. కాబట్టమ్మా, దేవుని బట్టి నువ్వు కరపత్రాలు పంచుతున్నావు కాబట్టి తప్పనిసరిగా నువ్వు సువార్తికురాలవే. ఖచ్చితంగా సువార్త నువ్వు ప్రకటిస్తున్నట్లే ప్రకటిస్తూనే ఉండు. నీకు అవకాశం ఉంటే భాషను నేర్చుకో. ఎందుకంటే ఎంతోమంది భాషను నేర్చుకున్నారు. నువ్వు చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది కదా, ప్రయత్నం చేయి. లేదు నా వల్ల కాదు అనేసి అంటావా, సువార్త, వాక్య ప్రకటన, కరపత్రాల ద్వారా కూడా సంపూర్ణంగా చేయొచ్చు. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. తర్వాత